మూసుకొని ఆకాశము వైపు చేతులెత్తి దేవుని అడుగుదామా? నీకు అసాధ్యమేది ఏది లేదయ్యా. యోధా స్తుతి గోత్రపు సింహమా, అయ్యా నా యేసయ్యా, నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయనా. మనుషులు ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే నిన్ను ఆశ్రయించుట మేలు దేవా. నిన్ను ఆశ్రయించుట దీవెనకరం. మనుషులు మారొచ్చు, మనుషుల ప్రేమ మారొచ్చు, నీ ప్రేమ మారదు నాయనా. దేవా, నేను దొంగగా, తిరుగుబోతుగా, నీచమైన స్థితిలో ఉన్నప్పుడు మనుషులు నన్ను ఆదరించలేదు గాని మీరు మాత్రం నన్ను ఆదరించారయ్యా. మీరు మాత్రం నన్ను తోసివేయలేదు నాయనా. ఈ రోజు మనుషులు నిన్ను తోసివేయచ్చు, నువ్వు చేసే పనులను బట్టి తోసివేయచ్చు గాని నేను ప్రకటించే యేసు ప్రభువారు తోసివేయుడు. నేను ప్రకటించే యేసు ప్రభువారు ఒక కులానికి, ఒక మతానికి, ఒక సంబంధించిన వాడు కాదు. నీ హృదయానికి సంబంధించిన వాడు, నీ మనసుకు సంబంధించిన వాడు. ఒక్కసారి యోచించి ఆలోచించవా? ఇది వారికి తెలియక తిక్కలతనంగా జీవించిన జీవితం ఉంది నాతో. ఇది వారికి తెలియక వీధుల్లో తిరుగుతూ 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 గాలికి తిరిగిన స్థితి ఉన్నది నాది. ఎప్పుడో చనిపోవాల్సిన వాడిని నేను, ఎప్పుడో మరణించాల్సిన వాడిని నేను. నాకు వచ్చిన సమస్యలను బట్టి నేను మరణించవలసిన వాడిని. యేసు ప్రభువుని కలిగి ఉన్నాను కాబట్టి యేసు ప్రభువు నన్ను మరణించకుండా నీ కాలానికి ముందుగా నీవు ఎందుకు చనిపోవాలి? నీ కాలము, దేవుడిచ్చిన ఆయుష్, దేవుడిచ్చిన ఆరోగ్యం అనేక మంది కోల్పోతున్నారండి. చిన్న చిన్న సమస్యలు వస్తే, చిన్న చిన్న ఇబ్బందులు వస్తే, చిన్న చిన్న ఆటంకాలు వస్తే ఎలుకల మందు తాగి చనిపోతున్నారు, పురుగుల మందు తాగి చనిపోతున్నారు, మందు బాగా తాగి లారీ కింద పడుతున్నారు. యేసు ప్రభు ఒక కులానికి, ఒక మతానికి సంబంధించిన వాడు కాదు. నీ మనసుకు సంబంధించిన వాడు అక్క, నీ మనసుకు సంబంధించిన వాడు చెల్లి. నీ హృదయం, నువ్వు ఎలాంటి వాడవైనా, ఎంత రోత స్థితి ఉన్నా, ఎంత పనికి మాన స్థితిలో నీవున్నా, యేసు ప్రభు ఆయనకి నీ హృదయం ఇస్తే ఆయన నీ హృదయంలోకి వస్తాడక్క, వస్తాడన్నా. నా జీవితం చిత్తకాది కుక్క కంటే హీనంగా బతికానన్నా, చిత్తకాది కుక్క కంటే హీనంగా బతికానన్నా. యేసు ప్రభువారు నా మనసుని మార్చాడు, నా హృదయాన్ని మార్చాడు, నా బతుకులోకి వచ్చి నెమ్మదిని, మనశ్శాంతినిచ్చాడు. మేమెందుకు ప్రకటిస్తున్నామంటే ఒక్క ఆత్మైన దేవుని వైపు తిప్పబడాలని. వాళ్ళు ఏ చర్చికి వెళ్ళినా మాకు అవసరం లేదు, వారు దేవుని కలిగి ఉండాలని. మా ఘనత కోసం కాదక్క, మా ఘనత కోసం కాదక్క, మేమేదో చూపించుకోవాలని కాదక్క, కాదన్నా. యేసు ప్రభు నీ కోసం ప్రాణం ఇచ్చాడక్క, నీ కోసం రక్తం కార్చాడన్నా, నీ కోసం ఎన్నో శ్రమలు పొందాడన్నా, ఎన్నో ఇబ్బందులు పొందాడన్నా, ఎన్నో అవమానాలు పొందాడక్క. నీ కోసమే, నీ పాపాల కోసమేనక్క. ఒక్కసారి యోచించండి అక్క. ఏదో పెడుతున్నామని కాదు. ఈ రోజు ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ పెడితే అనేక మంది వస్తారు. సువార్త కూడిక పెట్టి పిలుస్తుంటే మన క్రైస్తవులు రావట్లేదక్క. మన చర్చికి సంబంధించింది కాదులే అనుకున్నారక్క. అందరూ క్షేమం కొరకు పెడుతున్నాం అక్క మేము. దేవా, నీకే స్తోత్రాలు నాయనా, మీకే మహిమ, మీకే ఘనత. మీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చారయ్యా. ఈ రోజు దిగిరండి నాయనా, మీ ప్రజలను మార్చండి తండ్రి. ఈ 4 రోజులు వాతావరణం ఇచ్చారయ్యా. అయ్యా, ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి నాయనా,
కరెంటు స్తంభాలు పడిపోతున్నాయి నాయన. మా కల్లి వర్షం లేకుండా మీరు సహాయం చేశారు నాయన. అయ్యా, ఆదివారం, సోమవారం, మంగళవారం నీకు మహిమాతకరంగా జరిగించుకున్నారు నాయన. రేపు కూడా మీరు మహిమాతకరంగా జరిగించుకోండి నాయన. దాటిపోవాకు దావీదు కుమారుడా, గుడ్డివాడు వచ్చాడండి, కేకేస్తున్నాడు, యేసు, ఓ యేసు, నన్ను కరుణించు, నన్ను కరుణించు అని కేక వేస్తే యేసు ప్రభు వారు ఆయన కేకను విన్నాడు. ఏం కావాలి నీకు అని అడిగితే, అయ్యా నేను చూడాలయ్యా, నేను చూడాలి నాయనా అంటే, నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు చూస్తూ, నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు చూడు అని కనులిచ్చాడండి. నీకు విశ్వాసం ఉంటే నీ జీవితంలో కార్యం చేస్తాడు. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేసయ్యా. అహమును అణచి అధికారులను అతమును చేర్చిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, పాడదామందరం కలిసి. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. స్తోత్రం. అందరం కరుణను మూసుకొని హృదయం తెరిచి దేవునికి స్తోత్రం అంటూ, ఏ పరిస్థితిలో ఉన్నా నా దేవుడు నీకు చాలినవాడు, నా దేవుడు నిన్ను రక్షిస్తున్నాడు, నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. కరుణను మూసుకొని అందరం ఏకీపించి ఆరాధన చేద్దాం. ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అతమును చేర్చిన నీకు. అవును నాయనా, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అతమును చేసిన నీకు. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నా దిక్కు దశలన్నీ మార్చగలిగిన దేవుడు నీవేనయ్యా అంటూ ఒక్కసారి మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిద్దామా. అనతి కాలమున ప్రథమ ఫలముగా మనల్ని పక్వపరిచి భద్రపరిచిన దేవుణ్ణి ఆరాధించుదాం. దేవానికి స్తోత్రం. తండ్రి నీకు వందనాలయ్యా అంటూ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని. అవును నాయనా, నీ నీతి
కాంతి కిరణాలకై నా దిక్కు దిశలన్నీ నీవేనని అనతి కాలన ప్రగమ ఫలముగా భద్రపరచిన నీకు సాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. అందరం కలిసి ఆరాధన స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన. స్వరాలు తెరిచి పాడదామా? ఆరాధన ఆరాధన ఆరాధన. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, సర్వాధికారి మీకు స్తోత్రం. శుభప్రదమైన నిరీక్షణతో యూదా స్తుతి గోత్రపు సింహము వలె మా కొరకు మహారాజుగా రాబోతున్న దేవా, మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, నీవే ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధనకు యోగ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు. రాత్రికాల సమయంలో మాతో మాట్లాడండి తండ్రి. దేవుని అడుగుదామా? ఆయన ఆరాధనకి యోగ్యుడు, దేవా పరిశుద్ధుడా నేను బలపరిచేవాడు. స్తోత్రం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా అవును ఒకని తల్లి ఒకని ఆదరించినట్లుగా అవును యేసు ప్రభు వారు నిన్ను ఆదరిస్తాడు. దేవానికి వందనాలు. అలా ఆదరిస్తాడన్నా. అవును ఎవరు నిన్ను తునీకరించినా, ఎవరు నిన్ను అవమానపరిచినా అవును యేసు ప్రభు వారు ఆయనకి నీ మనసు ఇవ్వండి. అవును నీ మనసు ఇస్తే నీ మనసును ఆయన చూసి హత్తుకుంటాడండి. తప్పిపోయిన కుమారుడు అన్ని సర్వం కోల్పోయినాక అవును తండ్రి కాడికి వస్తే అవును క్షమించాడండి. అవును నువ్వు తప్పిపోయిన స్థితిలో ఉన్నావనుకో, తండ్రిని హత్తుకున్నావనుకో, అయ్యా తప్పైపోయిందని దేవుడు నీ హృదయంలో స్థానం ఇస్తాడండి. దేవుడు ఆయన అన్యాయస్తుడు కాదక్క, అవును ఆయన ప్రేమించేవాడన్నా. అవును రేపు ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం. మన మధ్యన ఇస్తాకన్నా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఆశ్చర్యకరుడు అయిన మా దేవా, పరిశుద్ధమైన మీ పాదములకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఎప్పటి వరకు పాటలు పాడి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు సహాయం చేశారు ప్రభువా. తీసుకొచ్చిన మీ బిడ్డలందరి కొరకై స్తోత్రాలయ్యా. మీ దాసుల కొరకై వందనములైనా, వాక్యం అందించి మీ సేవకుల కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారయ్యా. మీరే బలపరచు వాడుకొనండి. మీ నామ మహిమ కొరకు, సార్వత్రిక సంఘ క్షేమం కొరకు, ఉజ్జీవం కొరకు మీరు జరిగించుదురుగాక నైనా. మీరు ఇచ్చిన మంచి పరిస్థితుల కొరకై, వాతావరణం కొరకై స్తోత్రాలయ్యా. అయ్యా, మీరు జరిగిస్తూ ఉన్న మీ నైనా కుమారుడు జకరియా కొరకై వందనములైనా. ఈ విధమైన పరిజ్ఞానంనిచ్చి ఆలోచనతో నింపి అయ్యా మీ కుమారుడికి మీరు సహాయపడుతూ ఉన్నందుల కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఆద్యంతము మీ సన్నిధి తోడుగా ఉంచండి.
మీ ప్రజలను ఆశీర్వదించండి, నూతనపరచండి. యేసు శిలువ కార్యము జరిగించబడులాగున సహాయించి, యేసు శిలువ వైపు ప్రజలు చూచినట్లుగా సహాయించి, యేసు క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం వైపు ప్రజలు గ్రహించినట్లుగా సహాయించేయండి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచూ అనే వాక్యం మీరు నెరవేర్చుదురుగాక. మీరే మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞతలు అర్పించి వేడుకొనుచు ప్రార్థించుచు ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించిన దైవజనులకు వందనాలు. అందరిని కూర్చుందాం ఒకసారి. చాలా ప్రాముఖ్యమైన సమయానికి మనమందరం కూడా వచ్చి ఉన్నాం. దయచేసి గమనించండి, సువార్త ఉచితమే, కానీ దాని కొరకు ఉండే ఎక్విప్మెంట్, ఇలాంటి సామాగ్రి, ఈ లైటింగ్, సౌండ్ సిస్టమ్ ఫ్రీగా రారు. కనుక ఈ యొక్క పరిచర్య నిమిత్తమై ప్రేమపూర్వకమైన కానుకలు ఈ సమయంలో వెతుబడుతూ ఉంటాయి. దయచేసి జ్ఞాపకం చేసుకునండి. పరిచర్య చాలా ఘనమైనది, చాలా బలమైనది. కానీ ఆర్థికంగా మనమందరం కూడా సహాయం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో సహోదరులు దైవజనులు ప్రవీణ్ అన్న ఒక పాట పాడుతుండగా కానుకల పట్టడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా హృదయపూర్వకమైన కానుకలు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి.